ఇది తెలిసి పెట్టారో, ఈ పేరు యథాలాపంగా పెట్టారా, లేకపోతే ఖచ్చితంగా గుర్తుంచుకు పెట్టారో తెలియదు. కానీ శ్రీరస్తు శుభమస్తు అనేది నేను యాక్ట్ చేసిన సినిమాని ఎంతమంది గుర్తుందో తెలియదు. శ్రీరస్తు శుభమస్తు నేను, సరిత, కట్టా సుబ్బారావు గారి డైరెక్షన్లో యాక్ట్ చేసినటువంటి సినిమా. 80 ఆ మధ్య భాగంలో వచ్చిన సినిమా. అది చాలా బాగా ఆడింది. తిరిగి ఆ టైటిల్ తోటి ఈ సినిమా వస్తున్నసరికి నాకు ఎక్కడో తెలియకుండా కనెక్ట్ అయ్యాను ఈ సినిమాకి. ఈ సినిమా మీద నాకు ప్రత్యేకమైన దృష్టి ఏర్పడడానికి, ఈ సినిమా బాగా ఆడాలని నేను కోరుకోవడానికి బహుశా ఇది నా టైటిల్ అవటం కూడా కారణం. నాకు అత్యధిక సినిమాలు నాకు ఇచ్చిన సంస్థ, నాతో చేసిన సంస్థ ఉంది అన్న, ఎక్కువ విజయవంతమైన సినిమాలు ఇచ్చిన సంస్థ ఉందన్న, అది గీతా ఆర్ట్స్. దాని అధినేత అల్లు అరవింద్ గారితో నాకున్న కుటుంబపరమైనటువంటి బంధం అలా పక్కన పెడితే, దానికి మించిన అనుబంధం నాకు ఈ గీతా ఆర్ట్స్ సంస్థ ఉంది. కెరీర్లో ఒక ఆర్టిస్ట్గా పైకి ఎదగాలి అనుకున్నప్పుడు బిగినింగ్ డేస్లో ఎవరైతే ఊతంగా ఉంటూ సినిమాలు కంటిన్యూస్గా చిరంజీవితో చెయ్యాలని ముందుకు వచ్చారో అలాంటి నిర్మాతకు ఎప్పుడు మనం రుణపడి ఉంటాం. ఒకళ్ళని ఒకళ్ళు ప్రేమించుకుంటూ ఇష్టపడుతూ ఆ రకంగా సినిమాలు చేయటం అనే అలాంటి ప్రొడ్యూసర్ దొరకడం కూడా నాకు చాలా అదృష్టం. ఆ రకంగా ఒక చక్కటి అభిరుచి ఉన్న, చాలా ఆధునిక భావాలున్న, ఎప్పటికప్పుడు తను అప్డేట్ అవుతూ సమకాలీన పరిస్థితులతోటి ప్రయాణం చేస్తున్న వ్యక్తి, నిర్మాత ఉన్నారంటే అది అల్లు అరవింద్ గారు. కాబట్టి ఈ రోజున సినిమా గీతా ఆర్ట్స్ సంస్థ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 సంస్థగా ఉంది అంటే అది ఆయన కృషి, ఆయన పట్టుదల, ఆయన అభిరుచి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అల్లు అరవింద్ గారు గత 10 సంవత్సరాల బట్టి చూస్తే అటు హిందీలో గజనీ కానీ, ఇటు తెలుగులో కానీ ఈ రోజు వరకు కూడాను పెద్ద చిన్న అన్ని రకాల సినిమాలని విజయ పరంపరతో కొనసాగుతున్నారు. దీనికి కారణం, ప్రధానమైన కారణం అల్లు అరవింద్ గారు అని చెప్పగలం. ఇందాక చెప్పినట్లుగా ఆయన ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ నేటి యూత్కి ఏం కావాలి, నేటి ప్రేక్షకులు ఏ రకమైన సినిమాలు చూడాలని కోరుకుంటున్నారు అని వాటి మీద స్టడీ చేస్తూ ఆ రకంగా తను తాను ఆధునీకరించుకుంటూ ఈ కాలంతో పాటు ఆయన పరుగు తీస్తున్నారు. అందుకనే విజయం ఆయన వెనకాల పరుగు తీస్తుంది. ఆ రకంగా ఈ సినిమా కూడాను ఖచ్చితంగా విజయాన్ని చవిచూస్తుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆ రకంగా గీతా ఆర్ట్స్కి, అల్లు అరవింద్ గారికి ఆయన విజయాల్లో ఇది మరొక విజయంగా వాటి వరుసను చేరుతుందంటే ఎలాంటి సందేహం లేదు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. టైగర్ వెజ్ తింటే ఎటకారంగా చూశారు, నాన్ వెజ్ లో దిగిందిరా, ఇక నరకమేరా ఒక్కొక్కడికి. సడన్ గా క్యారెక్టరైజేషన్ లో ఇంత జంపా, ఇదేం కాన్సెప్ట్ సార్? బాబు బంగారం కాన్సెప్ట్. బాబు బంగారం, మా బాబు బంగారం.